మనం ఎప్పటికైనా మాట్లాడుకునే సందర్భం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ప్రభుత్వం కేవలం ఎలక్షన్ ఆపాలని ప్రభుత్వానికి లేదు. మరొకసారి నా మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాలా, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సర్పంచుల ఎలక్షన్ ప్రభుత్వం ఆపాలని లేదు. కులగణన జనగణన చేసి పూర్తి స్థాయిలో బీసీల వాటా, ఎస్సీల వాటా, ఏ వాటా ఎంత అని తేల్చాలి అని ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ సభలో చెప్పడం జరిగింది. ఆ మాట మీద ఎందుకంటే మీరు గమనిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇచ్చినా ఆ మాటకు అప్పుల రాష్ట్రం 8,29,000 కోట్ల అప్పులు ఇచ్చిన ప్రకారం కూడా అప్పులు ఇచ్చిన, ఒకవైపు అప్పులు కడుతూ మరొక వైపు సంక్షేమ పథకాలు నడిపిస్తూ మరొక వైపు ఏదైతే బీసీలకు మాట ఇచ్చిందో కులగణన చేస్తాం, కులగణన ప్రకారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి గ్రామాన ఒక్కో కుటుంబాన్ని కలిసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది తెలంగాణలో, వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పని కేంద్రం కూడా ఆలోచన చేసి ముందుకు రావడం, ఇవందరికీ సరే 4 రోజులు లేట్ అయినా, సంవత్సరం లేట్ అయినా ఇబ్బంది పడ్డది కొంత మేరకు వాస్తవం అయినప్పటికీ మన బీసీల బతుకులు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కానీ, బీసీల రిజర్వేషన్ సంబంధించి కానీ ఒక తెర వచ్చే అవకాశం ఉంది. అంటే అందరికి ఉపయోగపడే అవకాశం ఉంది. జనాభా అత్యధిక ఉన్నటువంటి మన బీసీలకు ఇన్నాళ్ళు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరిగిందని ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఆలోచన చేసిండ్రు. గ్రామ స్థాయిలో ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇది రానున్న కాలంలో మేమెంత మాకంత అనే విధంగా మంచి జరుగుతా ఉందని చెప్పని ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ మంత్రులు మాట్లాడే విషయంలో త్వరలో ఎలక్షన్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక, ఎలక్షన్ పెట్టడానికి సిద్ధంగా ఉంది కనుక అక్కడక్కడ మినిస్టర్లు మంత్రులు మాట్లాడడం వాస్తవమే. నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దని పార్టీ పరంగా వాళ్ళకి హితవు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఎలక్షన్ పక్కా వస్తా ఉంది. సర్పంచ్ బిల్లులు కూడా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కూడా చేయడం జరుగుతా ఉంది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మిత్రమా. థ్యాంక్ యూ.